మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. టమాటాతో ఎండుమిర్చి ఒక పచ్చడి చేసామా, పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాము. ఒక చిన్న పోపు చాయిస్ ఉంటేనండి, ఇది బ్యూటిఫికేషన్ కోసమే కానీ అసలు తాలింపు అవసరమే లేదు. దీనికి కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం వేయద్దు, జస్ట్ సింపుల్గా చేసుకుందాం. కొద్దిగా ఒక స్పూన్ నూనె వేయండి. మొదట చిన్న స్పూను జీలకర్ర వేయండి, అంతే. ఇదే మనం తాలింపు. టమాటాలు చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి పక్కన. తర్వాత జీలకర్ర వేగాక అందులో పచ్చిమిరపకాయలు వేయించేసేద్దాం. మిర్చి కొద్దిగా చిన్న చీలికి పెట్టకపోతే ఢామ్ అని పేలి మొహం మీద పడుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే హాఫ్ కట్ చేసి వేస్తే సరిపోతుంది. జీరా వేగగానే మిర్చి వేసేద్దాము. కొద్దిగా చిన్న ఫ్లేమ్లో ఉంచి మిర్చి మగ్గనిద్దాం. ఈ వేగిపోయిన మిరపకాయలను తీసి పక్కన పెట్టుకుందాము. దీంట్లో నా బౌల్లోకి తీసేసుకోండి. అవి నూనెకి వేగినట్లయితే చాలు. జీలకర్ర కూడా సాధ్యమైనంత తుడిచేసేయండి. మళ్ళీ ఒక్క స్పూను నూనె వేసి అదే వేడెక్కుతుంది. టమాటాలు వేసేద్దాము. ఒక 6-7 టమాటాలతో చేసుకుంటే ఒక బౌల్ పచ్చడి అవుతుంది. ఒక పూటకు సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు, తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే డైరెక్ట్గా కూడా మగ్గనివ్వచ్చు. నేను మీడియం సైజు ముక్కలు తరిగాను. హాఫ్ కట్ చేసినా పర్వాలేదు. సన్న ముక్క తరిగితే కొంచెం స్పీడ్గా అవుతుంది అంతే. పొయ్యి కొంచెం మీడియంకి హైకి మధ్యలో ఫ్లేమ్లో పెట్టడం, మూత పెట్టేస్తే చకచక అయిపోతుంది. మీరు రెండో పని చేసుకునే లోపల ఇది వచ్చేస్తుంది. టమాటాలు మగ్గిపోయినాయి, దగ్గరకు వచ్చేసింది. ఇంచుమించుగా నూనె కూడా కనపడుతుంది. స్టవ్ ఆపేసేద్దాము. వేరే ఏదైనా ఒక ప్లేట్లోకి కనుక తీసి పెట్టుకుంటే ఈ ముక్కలు చల్లారిపోతాయి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, మనం పచ్చిమిర్చి మగ్గబెట్టి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడుంది కీ పాయింట్. జనరల్గా నేను వెల్లుల్లిపాయలు అవి తక్కువ వాడతానండి. వాడతాం, అసలు చేయకపోవటం కాదు, కానీ కొంచెం తక్కువ. ఒక 1/2 డజన్ వెల్లుల్లి గర్భాలు వేస్తున్నాను. మనం జీలకర్ర వేసాం, కానీ పచ్చి జీలకర్ర వేస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర ముందు ఇవి రెండు తొక్కేసేద్దాం. మీకు అలవాటు ఉంటే మరో 4 వేసుకోవచ్చు. నాకు ఇంత చాలన్నమాట. ఇవి నలిగాక పచ్చిమిర్చి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా గ్రైండ్ చేసేద్దాం. రుబ్బు రోల్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చిన్న రోల్ కదా, రుబ్బేది ఉంటుంది. అది కూడా అసలు పచ్చిమిర్చి అవి భలే మెత్తగా నలిగిపోతాయి. పచ్చిమిర్చి నలిగిపోయాక ఈ టమాటాలు ఒక్కొక్క కాసిన ముక్కలు చొప్పున వేసి నూరేద్దాం. మనం ఎంత వేయదలుచుకున్నామో అంత. కొత్తిమీర కూడా రోట్లో వేసి దంచేస్తే కొత్తిమీర కనపడాలన్న అందం కోసం చూడదు, ముక్కలు పైన కాకుండా నూరింది ఎక్కువ రుచిగా ఉంటుంది. పచ్చడి ఆసాంతం నూరేసుకుంటే మనకు ఆకుపచ్చగా రెడ్గా ఎంత బాగా కనపడుతుందో చూడండి. దీంట్లో మీ తాలింపు కేవలం మీ ఛాయిస్ అయితే తప్ప దీనికి పై తాలింపు సౌందర్యం అస్సలు ఇంకా అవసరమే లేదు. ఇందులో పప్పులు తగులుతూ ఉండాలి, కొంతమందికి అలా ఉంటుంది. పటపట్లాడుతూ ఉండాలి, శనగపప్పులు తగలాలి, మినపప్పు తగలాలి. మీకు ఆ ఛాయిస్ ఉంటే వేసుకోండి. కానీ అవి ఏవి లేకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర వేగింది ఉంది కదా, దాన్ని ఉండనివ్వండి, లేదా ఇలా వేసి కలిపేసి పచ్చడిని బౌల్లోకి తీసేసుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి చేసిన పచ్చడి. ఇందులో మీరు తాలింపు వేసుకోవచ్చు, చెప్పే కదా ముందే. అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి, తర్వాత రొట్టెల్లోకి, ఇడ్లీలోకి, దిబ్బ రొట్టెలోకి, ఏదైనా పొంగలి అలాంటివి చేసుకుంటే దాంట్లోకి, ఉప్మాలోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 2 పూటల్లోనే అయిపోతుంది. ఇది నిలం ఉండదు. తాత్కాలికమైన పచ్చడిగానే భావించి ఈ టమాటా పచ్చడి రుచి కూడా చూడండి.